ఇక్కడ సైట్లు చాలా మంది ఆక్యుపేషన్స్ ఉంటే ఈ ఆక్యుపేషన్స్ అందరికి మనం అక్కడ వేరే చోట మనం పట్టాలు అలాట్ చేసాం సార్. ఇళ్ల స్థలాలు దాదాపు 250 acres 230 cents మొత్తం మీద తీసుకుని ఎక్వైర్ చేసి మనం ఆల్రెడీ 2 cents కి మనం పట్టాలు ఇష్యూ చేసాం సార్. అది ఎక్విటెన్స్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. వాటి ప్లాట్లు అలాట్ చేసి మనం పొజిషన్ చేయలేకపోయాం. అదే ఇందాక జేసీ గారితోనూ ఆర్డీఓ గారితో చెప్పాను, ఇమీడియట్ గా ఏదైతే స్థలాలు ఇప్పటికే ప్రభుత్వం సేకరించిందో వాటిని ప్లాట్లుగా ఎడగొట్టేసి ఎవరు ఇలాగ అప్పచెప్పేసాను. తర్వాత వచ్చే సంవత్సరం మార్చికి కాదు, అక్టోబర్ నుంచే ఎవరెవరికైతే కొత్తగా ఇల్లు కావాలో వాళ్ళ పేర్లని నమోదు చేసుకుని మార్చిలో శాంక్షన్ చేపిస్తాను. ఓకే సార్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన గవర్నమెంట్ లో కొంతమందికి ఇల్లు కట్టుకోమని ఆర్డర్ ఇచ్చారు, కట్టుకున్నారు, వాళ్ళకి ₹1 లేదు. కొంతమంది పార్ట్ పేమెంట్స్ జరిగినాయి, వాళ్ళందరూ కూడా పూర్తిగా కట్టినా కానీ ఈ బిల్స్ ఇవ్వకుండా ఆఫ్ చేశారు సార్. ఎలక్షన్స్ లో కూడా చెప్పాము, మీ అందరికి కూడా ఎవరికైతే డబ్బులు పోయిన ప్రభుత్వం ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పాం. ఒక 2-3 రోజుల క్రితం ముఖ్యమంత్రి గారితో జరిగిన సమీక్షా సమావేశంలో దీని మీద ఉత్తర్వులు కూడా దాదాపు నిర్ణయం తీసుకున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం గత ప్రభుత్వంలో పని ప్రారంభించి రూఫ్ లెవెల్ దాకా వచ్చి ఆగిపోయిన ఇల్లుంటే వాటిని పూర్తి చేస్తాం. తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఏదన్నా ఉంటే ఆ డబ్బులు కూడా ఇస్తాం, ఇబ్బంది ఏమీ లేదు. కంప్లీట్ అయిపోతే డబ్బులు ఇచ్చేస్తాం. పేమెంట్ రాకపోతే కనుక పేమెంట్ ఇస్తాం. ఏదైనా స్లాబ్ వేసేసి ఇంకా పనులు చేయాల్సి వస్తే వాటిని కూడా పని పూర్తి చేపిస్తాము. ఏదైనా ఉట్టి ప్లింత్ అంటే బీమా ఫౌండేషన్ వేసేసి ఉంటే కనుక వాళ్ళకి కొత్తగా మళ్ళీ శాంక్షన్ చేసి ఇప్పించడానికి కూడా ఒక ప్రయత్నం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. వాళ్ళకు కూడా ఇప్పించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను.